భూమి అమ్మాలని బెదిరిస్తున్నారు. భూ మాఫియాలతో మాకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఇండియన్ పౌల్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీ బంజారా ఆవేదన చెందారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగసానిపల్లి శివార్లో సర్వే నెంబర్ 93లో తనకు 82 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిని తమకే అమ్మాలని నాగసానిపల్లి సర్పంచ్ అల్మైపేట ఎల్లం బెదిరిస్తున్నారని ఆరోపించారు. గత 6 నెలలుగా ఫోన్ చేస్తూ తమ కూతుర్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వివరించారు. మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాగసానిపల్లికి చెందిన సర్పంచ్ ఎల్లంతో పాటు ఉప సర్పంచ్ సామ్ నరహరి, భిక్షపతి ముగ్గురుపై నాన్ అవైలబుల్ కేసు నమోదు చేసినట్లు లక్ష్మీ బంజారా తెలిపారు. భూ యజమానిని బెదిరించి ముగ్గురుపై ఐపీసీ సెక్షన్లు 143, 447, 506 పెట్టినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇండియన్ పౌల్ట్రీ ఫార్మ్ ఎండి నేను. కంటిన్యూ. అయితే మేము అప్పుడు 1985 నుంచి బేసిక్ బిల్డర్ వాళ్ళు కొన్నారు. అప్పటి నుంచి పర్మిషన్ వగేరా ఉంది సార్. మొత్తం 206 ఎకరాలు మేము కొన్నాం. బేసిక్ బిల్డర్ వాళ్ళు 206 ఎకరాల నుంచి బేసిక్ బిల్డర్ వాళ్ళ తర్వాత సబిస్టన్ వాళ్ళు 1996లో కొన్నారు వాళ్ళ తర్వాత మేము కొన్నాం. నేను కొన్నా 2002లో. తర్వాత అన్ని పౌల్ట్రీ ఫామ్ నడిపించినాం, వాళ్ళని నడిపించినారు, అన్ని పర్మిషన్ ఉండేది. మళ్ళీ తర్వాత ముగ్గురు మేము పార్ట్నర్షిప్ వాళ్ళు కొన్నాం. మేము వాళ్ళకు పార్ట్నర్షిప్ వాళ్ళకు మొత్తం 64 ఎకరాలు ఇచ్చేసి మేము 130 ఎకరాలు నా పేరు పైన ఉంది. తర్వాత నుంచి మాకు 93లో 82 ఎకరాలు ఉండాలి, 92లో 52 ఎకరాలు ఉండాలి, 94లో 4 ఎకరాలు ఉండాలి. మొత్తం అవి కొనేసి మేము నడిపించినాం. తర్వాత సర్వే నెంబర్ మేము సర్వే కూడా అప్పుడు పర్మిషన్ ఇచ్చి మేము కొన్నామండి. సర్వే నెంబర్ మొత్తం చేసేసి కొన్నాం. తర్వాత ఏమో సర్వే నెంబర్ అంటే మేము 4 సంవత్సరం నుంచి ఇవి మాకు భూమి తక్కువ వస్తున్నాయి అని మేము సర్వే చేయిస్తే తక్కువ వస్తున్నాయి అంటే మొన్న డిసెంబర్లో మా అమ్మాయి ఏమో సర్వే చేయించింది 30 తారీఖు. అప్పుడు మాకు 62 వచ్చిందండి భూమి. 62 ఎకరాలు వచ్చింది. 62 ఎకరాలు వచ్చిన తర్వాత అన్ని ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు అందరూ రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు అందరు వచ్చి సర్వే చేశారు సార్. చేసిన తర్వాత ఇక ఎల్లమయ్య వచ్చి ఎల్లమయ్య ఉప సర్పంచ్ వాళ్ళ మనుషులు వచ్చి బాగా బటన్స్ పెడుతున్నారు. మాకే అమ్మాలి, మీరు ఎవరికి అమ్మవద్దు. మా అమ్మాయికి ఫోన్ చేసి కూడా చెప్తున్నారు. చెప్పిన తర్వాత మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళు. ఎల్లమయ్య చాలా కష్టాల్లో ఉన్నాం. మా కొడుకు లేరు, మొగుళ్ళు లేరు, చాలా కష్టాల్లో ఉన్నా సార్. మా అమ్మాయికి ఫోన్ చేసి కూడా చెప్తున్నారు, మీరు మాకే అమ్మాలి, వేరే వాళ్ళకి అమ్మటానికి వీలేదు. నేను అమ్మాలా అని తలుచుకోలేదు. ఇబ్బందులు చేస్తున్నారమ్మా 4 సంవత్సరం నుంచి సారు. 4 సంవత్సరం అయితే మొన్న అయితే ఒక 10 రోజుల నుంచి చాలా కష్టం పెడుతున్నారు. ఎల్లమయ్య ఫోన్ చేస్తున్నారు, మంచిని తీసుకువచ్చి అక్కడ కడిని ఎరగొడుతున్నారు, కడి ఎరగొడతామని అంటూ బెదిరిస్తున్నారు. గేట్ దగ్గర చెట్లు 1 వారం రోజు దాకా చెట్లు ఎలా కట్ చేస్తారు, అన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎల్లమయ్య అని. మేడం, అంటే మీ భర్త ఉన్నప్పుడు ఈ ల్యాండ్ మీరు సేల్ చేసిరనే ఆరోపణలు కూడా ఉన్నాయి, దానికి మీరేమంటారు మేడం? నేనైతే అమ్మలేదు సార్, నాకు తెలియదు. ఇది అయితే అమ్మలేదు, నాకు రూపాయి కూడా చెందలేదు. రెవెన్యూ వాళ్ళతో జాయింట్ సర్వే, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే వేసినప్పుడు మరి రీసెంట్గా మీకు ఫారెస్ట్ అధికారులు చాలానా వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ మీకు చాలానా ఎందుకు వేసారు మరి మీరు జాయింట్ సర్వే వేసినప్పుడు? మేము చాలా ఎందుకు వేసామన్నామండి అంటే చెట్లు నరికిరా అని చెప్పేసి. చెట్లు నరికిండ్రండి, నరికి కేసు కూడా ఉంది. మీ పైన కేసు? వాళ్ళ పైన ఉంది, చెట్టు నరికిన వాళ్ళ పైన ఉంది. ఎవరు ఫారెస్ట్ వాళ్ళు లేదు, నాకైతే తెలియదు ఈ విషయం. అడవిలో చెట్లు నరికినందుకు సమాచారంలో ఏం లేదండి. అరే వాళ్ళ భూమి లేనప్పుడు వాళ్ళ కేసు ఇట్లా చేస్తారండి. ఫారెస్ట్ ల్యాండ్ అంటే మేము చేయలేదండి, మా భూమిలో మీకు సమాచారం ఏమైనా ఉందా? ఫారెస్ట్ మాకు ఏం సమాచారం లేదండి. వేరే వాళ్ళు